కారు మీద బయటకు వెళ్ళడానికి డ్రైవర్ని వెతకాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడొస్తాడా అని నిరీక్షించాల్సిన అవసరమూ లేదు. టైంకి రాలేదని డ్రైవర్పై అరుపులు అరవాల్సిన పని కూడా లేదు. టైము ప్లేసు చెప్తే చాలు సేఫ్గా కారే డ్రైవర్ లేకుండా తీసుకువెళ్లే టెక్నాలజీని తీసుకొచ్చారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మాతృ సంస్థ టెస్లా కంపెనీ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కారును విడుదల చేశారు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ అవసరం ఉండదు. మనం టూర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు మనల్ని ఆ చోటికి కారు సురక్షితంగా చేరుస్తుంది. ఈ కార్ ప్రపంచమంతా అందుబాటులోకి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని టెస్లా కంపెనీ తెలిపింది. టెస్లా మోడల్ Y పేరుతో మానవ ప్రమేయం లేకుండా వీడియో ఆధారిత డ్రైవింగ్ మోడ్లో నడిచే కారుని మార్కెట్లోకి విడుదల చేసింది. తన సుప్రసిద్ధ ఆటోమొబైల్ యూనిట్ అయిన గీగా ఫ్యాక్టరీ నుంచి ఈ కారును బయటకు వదిలింది. డ్రైవర్ అవసరం లేకుండా దానంతటా అదే ఈ కారు సుమారు 20 కిలోమీటర్ల దూరం 30 నిమిషాల్లో చేరుకుంది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ కారు నడిచింది. కెమెరాలు, AI సెన్సార్లు ఆధారంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు నడిచింది. ఏ విధమైన రాడార్ సిస్టమ్ కానీ లైడార్ సిస్టమ్ కానీ ఉపయోగం లేదని టెస్లా తెలిపింది. ఆటోమేటిక్ బ్రేకింగ్, ట్రాఫిక్ లైట్ల వినియోగం, రోడ్ల గుర్తింపు అన్నీ యాంత్రికంగానే జరిగినట్టు పేర్కొంది. ఈ కారు నడిచేటప్పుడు కనీసం టెస్లా ఇంజనీర్ కూడా కారులో లేరని తెలిపింది. ఈ ప్రయాణం వాహన చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతుందని ప్రపంచ కోటీశ్వరుడు ఎలన్ మస్క్ అన్నారు. ఈ కారు సగటున 75 కిలోమీటర్ల వేగం వరకు నడుస్తుందని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో ఇతర దేశాల్లో కూడా ఈ కారును విస్తరిస్తామని ఆయన అన్నారు. ఈ కారు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వాహన రంగంలో మరో విప్లవం వచ్చినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా డ్రైవర్లెస్ కారు ప్రపంచ ఆటోమొబైల్ వినియోగదారులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా ఈ కారు కొనుగోలుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు.